45వ రోజు కీర్తనలు 136 నుండి 150 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా కలలకు వ్యతిరేకంగా జారీ చేసిన ప్రతి శాపాన్ని నజరేయుడైన యేసు నామమున విచ్ఛిన్నం చేస్తున్నాను. ఆమెన్. దేవా, రోజు రోజుకి మీకు దగ్గరగా నజరేయుడైన యేసు నామమున నన్ను ఆకర్షించండి. ఆమెన్. తండ్రి, ప్రతి క్షణము మీ యొక్క అగ్నిలో ఉండే కృపను దయతో మంజూరు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. మా కలలలో మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సాతాను వ్యూహాలను నజరేయుడైన యేసు నామమున రద్దు చేసి మీ యొక్క అగ్నిని విడుదల చేయండి. ఆమెన్. ప్రతి ప్రతికూల పరిస్థితి నజరేయుడైన యేసు నామంలో అనుకూల పరిస్థితిగా మార్చబడునుగాక. ఆమెన్. నేను దురాత్మ యొక్క ప్రతి పనిని యాగం యొక్క నిత్యత్వపు బండతో నజరేయుడైన యేసు నామమున నాశనం చేస్తున్నాను. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతటి మీద మాకు అధికారం ఉందని గ్రహించి ఉన్నాము. ఏదియు మాకెంత మాత్రమును నజరేయుడైన యేసు నామమున హాని చేయదు. ఆమెన్. నా జీవితంలో మంచి ఫలాలను ఫలింపని ప్రతి చెట్టు నజరేయుడైన యేసు నామంలో నరకబడి అగ్నిలో వేయబడునుగాక. ఆమెన్. నా తండ్రి, చేతబడి శాపాలను విరగొట్టడానికి మరియు నాశనం చేయడానికి యేసు రక్తంతో కలిపిన అగ్ని ద్వారా నజరేయుడైన యేసు నామమున మాకు ఇప్పుడే బాప్తిజమం ఇవ్వండి. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.